ఏంటి విచిత్రంగా వెయిట్ గెయిన్ ఛాలెంజ్ తీసుకుని హాయ్, ఏంటి విచిత్రంగా వెయిట్ గెయిన్ ఛాలెంజ్ తీసుకుని అనుకుంటున్నారా? సో కొంతమందికి వెయిట్ గెయినింగ్ కూడా చాలా కష్టంగా ఉంటుందండి. హెల్దీ వేలో ఎలా వెయిట్ గెయిన్ కావచ్చు అనేసి మన ఈ వీడియో అండి. 30 days ఛాలెంజ్లో మీరు కూడా పాల్గొనండి. ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి. ఈ 30 days 30 టిప్స్తో మీకోసం నేను ఈ ఛానల్ని తీసుకొని వస్తాను. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా అది చాలా ఉపయోగపడుతుందండి. హెల్దీ వే వెయిట్ గెయిన్ కాబట్టి స్లోగా ఉంటుంది. ఫాస్ట్గా కావాలి అన్నా కూడా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే చాలండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హాయ్, నేను మీ తేజస్వి. వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వి ఛానల్. అండ్ మొదటి రోజు ఏం మాట్లాడుకున్నాము అంటే ఫస్ట్ అపటైట్ గురించి అండి. మనకి బరువు పెరగకుండా ఉండడానికి సమస్య ఏంటో తెలుసా? ఆకలి వేయకపోవడం. స్ట్రెస్ వల్ల కావచ్చు, లేకపోతే తిండి మీద ధ్యాస లేక కావచ్చు. స్పెషల్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్ వెళ్ళే వాళ్ళకి తిండి మీద ధ్యాస ఉండదు. రెడీ అయ్యామా, వెళ్ళిపోయామా, ఆకలి అనేది చచ్చిపోతుంది. సో హౌస్ వైఫ్స్కి, స్పెషల్గా మదర్స్కి, సో పిల్లలకి చేసి పెట్టాము, ఓకే. హస్బెండ్కి చేసి పెట్టాము, నాకు నచ్చిన ఫుడ్ ఏంటి అనేది కూడా కొంతమంది మర్చిపోతూ ఉంటారు. అలాగే బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంలో, లంచ్ వచ్చి ఈవినింగ్ ఎప్పుడు, డిన్నర్ ఒక్కొక్కసారి స్కిప్ చేస్తూ ఉంటారు. సో మన గురించి మనము పట్టించుకున్నాము. సో అందుకే ఈ ఛాలెంజ్. ప్రతి ఒక్కరూ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బ్యాలెన్స్ డైట్ లేకుండానే ఈ స్ట్రెస్ అండ్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది బాడీ డీటాక్స్ గురించి అండి. సో మార్నింగ్ లేవగానే ఒక టిప్, ఐదర్ మీరు మెడిటేషన్ అన్నా చేయండి, ప్రేయర్ అన్నా చేయండి, గ్రాటిట్యూడ్ జర్నల్ అన్నా రాయండి. సో అవి నేను రాబోయే వీడియోస్లో చెప్తాను డీటెయిల్గా. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ బాడీ డీటాక్సిఫికేషన్. స్పెషల్గా గట్ హీలింగ్ గురించి మాట్లాడుకున్నాను. గట్ హీలింగ్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనము ఆ ఫుడ్, ఈ ఫుడ్, జంక్ ఫుడ్ తింటాము. గట్ హీలింగ్ గురించి ప్రతి ఒక్కరు మర్చిపోతాము. ఈవెన్ స్కిన్కి కానీ బాడీకి కానీ ఈ గట్ హీలింగ్ చాలా బాగా పనిచేస్తుంది. సో స్పెషల్ డీటాక్స్ డ్రింక్స్ ఉంటాయి. నేను ఒక్కొక్క దాని గురించి నేను చెప్తూ ఉంటాను. సో ఈరోజు నేను గట్ హీలింగ్ గురించి మాట్లాడుతున్నాను. నేనైతే ఈ గట్ క్లెన్స్ గుడ్ బగ్ వారిది వాడానండి. సో నాకు తెలీదు, నేను ఈ వీడియో చేస్తున్నాను సో దేనికోసం అని కాదు, నేను జస్ట్ అలా తెప్పించుకున్నాను. లాస్ట్ మంత్ వాడాను, 14 days. అండ్ యూ కెన్ సీ 14 బాటిల్స్ ఉంటాయి. 40 days ఎవ్రీ డే మార్నింగ్ ఇది లేవగానే నేను తీసుకున్నానండి. సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు నైట్ తీసుకోవచ్చు. సో అప్పుడప్పుడు ఈ గట్ హీలింగ్ అనేది చేసుకుంటే మన బాడీ కూడా డీటాక్స్ అయిపోయి ఫ్రెష్, మన న్యూ బిగినింగ్ ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను నమ్మేది మన మైండ్ అయినా బాడీ అయినా డీటాక్స్ చేసుకున్న తర్వాతనే న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాదంటారా? కోలన్ డీటాక్స్ అనే ఉంటుంది. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నేను వాటి గురించి మీకు రాబోయే వీడియోలో చెప్తాను. ఇది స్పెషల్గా పెద్దవాళ్ళకి, పిల్లలకి ఎలాంటి జ్యూసెస్ ఇవ్వాలి, సో టీనేజర్స్కి ఎలా ఇవ్వాలి. స్పెషల్గా ఏంటి అంటే మనము చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్ ఏజ్లో మన ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీ ఎదుగుదలకి దూరంగా వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు, లంచ్ స్కిప్ చేస్తున్నారు, పిక్కీ ఈటర్స్ ఉంటారు పిల్లలు. సో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పెద్దలకి కాదు, పిల్లలకి కూడా. మా బాబు పిక్కీ ఈటర్,
మా పాప కొంచెం క్వాంటిటీ తింటుంది. సో నేను ఇద్దరి పిల్లలు నేను బ్యాలెన్స్ చేయాలి. సో ఇలాంటి విషయాలతో కూడిన వీడియోస్ కూడా ముందు రాబోతున్నాయి. స్పెషల్గా పిల్లలు వెయిట్ గెయిన్ ఎలా కావాలి హెల్తీ వేలో, సో ఇది కూడా నేను చెప్పబోతున్నాను. అండ్ అలాగే డీటాక్స్ షార్ట్ అనేది మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ దెన్ డీటాక్సిఫికేషన్ ఎలా చేయాలి, మార్నింగ్ టేక్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్, వామ్ వాటర్ తీసుకోండి, ఆర్ జీరా వాటర్, వామ్ వాటర్, వాము గింజల వాటర్ కానీ తీసుకోవచ్చు డీటాక్సిఫికేషన్కి. అండ్ ఇంకా డీటెయిల్గా నేను కొన్ని వీడియోస్లో చెప్తాను. డీటాక్సిఫికేషన్ 14 days తీసుకున్న తర్వాత ఇఫ్ యూ ఫీల్ ఫ్రీ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ 30-day ఛాలెంజ్ అండి. నేను ఈ 30-day ఛాలెంజ్ ఎందుకు పెట్టాను అని అంటే, చాలా మంది ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఎంతూజియాస్టిక్గా యాంగ్జియస్గా చేస్తారు ఏదైనా సరే, కాకపోతే చాలా తక్కువ మంది కన్సిస్టెంట్గా ఉండరు, ప్రతిరోజు చేయాలి. సో కన్సిస్టెన్సీ కోసమే నాతో పాటు నేను కూడా కన్సిస్టెంట్గా ఉండాలి అండ్ మిమ్మల్ని కన్సిస్టెంట్గా చెయ్యాలి అనే ఈ కన్సిస్టెన్సీ టిప్ని ఒక 30 days మనం ఛాలెంజ్ని తీసుకొని చేద్దామండి. చిన్నపిల్లల్లో ఎవరైనా సరే, బరువు పెరగని వాళ్ళు, పెద్దవాళ్ళల్లో ఎవరైనా ఉన్నా కూడా ఈ డైట్ని ఫాలో అవ్వచ్చండి. ఏదైనా చిన్నపిల్లలకి డైట్ అనేది ఇది తీసుకోవద్దు అంటే అది ఫాలో అవ్వండి. అండ్ ఇది టీనేజర్స్, అడాలసెంట్స్ వాళ్ళు కంప్లీట్గా ఈ 30 days ఫాలో అవ్వచ్చు. అండ్ బీ స్పెసిఫిక్ అండి. ఈ 30 daysలో నేను చెప్పబోయేది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ 5 or 6కి లేచి యూ జస్ట్ డీటాక్స్ యువర్ బాడీ అండ్ మెడిటేషన్, దెన్ ఎక్సర్సైజ్, బ్రేక్ఫాస్ట్ అనేది 8 o'clock తీసుకోండి. మ్యాక్సిమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోండి, బై 9-9:30 లాస్ట్. ఓకే. అండ్ 1 glass ఆఫ్ మిల్క్ తీసుకోండి డైలీ. మిల్క్ అలవాటు లేదు అని అంటే యూ కెన్ హ్యావ్ యువర్ కాఫీ ఆర్ టీ విత్ మిల్క్. వాటర్, వామ్ వాటర్ లేవగానే తీసుకోండి. అండ్ మిడ్ డే స్నాక్ వచ్చేసి ఒక ఫ్రూట్ కానీ స్ప్రౌట్స్ కానీ తీసుకోండి. అండ్ దెన్ లంచ్ అనేది 12 and 1 o'clock లోపల చేయండి. సో మదర్స్కి ఇది కొంచెం డిఫికల్ట్, 1/2 hour 1 hour ఈజ్ ఓకే అండి. అండ్ 4 o'clock మీరు స్నాక్స్ ఏదైనా ఫ్రూట్ కానీ జ్యూస్ కానీ సలాడ్ లాగా తీసుకోండి. బై 5 యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ టీ, కాఫీ, మిల్క్ తాగే వాళ్ళంటే 5 లోపు తాగేసేయండి. అండ్ ఈవినింగ్ వచ్చేసి 7 లోపు డిన్నర్ అనేది ఫినిష్ చేయండి. డిన్నర్లో ఖచ్చితంగా పెరుగు అనేది ఉండేలాగా చూసుకోండి. గడ్డ పెరుగు కానీ పాలు, ఈ 2 మస్ట్ అండ్ షుడ్ మీరు ప్రతిరోజు ఫాలో అవ్వండి. డైట్ ఇలా బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చూసుకోండి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. సో నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను Day 1 నుంచి Day 30 వరకు నేను చూపిస్తున్నాను. సో మీరు చూడండి. ముందుగా Day 1 ఎలా గడిచిందో చూడండి. అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు. ఫస్ట్ నా వెయిట్ చెక్ చేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ 50 kgs ఉంది ఆన్ అన్ యావరేజ్. సో డిజిటల్లో 1 kg అటు ఇటుగా ఉండొచ్చు. సో 50 అని రౌండ్ ఫిగర్గా తీసుకున్నాను. సో Day 1 నేను లేవగానే నా డీటాక్స్ షార్ట్ తీసుకొని నేను నా మార్నింగ్ రొటీన్ అనేది మొదలు పెట్టానండి. సో ఇది తీసుకున్నాక 1/2 hour వరకు నేను ఏది తీసుకోకూడదు. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్సర్సైజ్ చేశాను. ఆల్మోస్ట్ నేను మెడిటేషన్ చేశాను అండ్ ఎక్సర్సైజ్ కూడా చేశాను. అండ్ 1/2 hour అయ్యాక నేను 1 full glass ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి విత్ నట్ పౌడర్. ఇది వెయిట్ గెయిన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నేను నా బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు కోకోనట్ రైస్ చేస్తున్నాను అండి. అండ్ వెజిటబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో చాలా వరకు మన డైట్లో కూరగాయలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ప్రతిరోజు. అలాగే పళ్ళు కూడా. హెల్తీ డైట్లో భాగంగా ఎక్కువ కర్డ్, గడ్డ పెరుగు ఉండేలాగా చూసుకోండి. అలాగే పాలు కూడా 2 పూట్ల తీసుకోండి. వీలైతే 3 సార్లు పాలు కూడా తీసుకోవచ్చు. గడ్డ పెరుగు
అండ్ మీగడ పాలు చాలా బాగా మనకి వెయిట్కి ఉపయోగపడతాయండి. అలాగే నెయ్యి, బటర్ కూడా అండి. అండ్ నేను కోకోనట్ రైస్ అండ్ రాయితా మార్నింగ్ 9కి బ్రేక్ఫాస్ట్ చేశాను. అలాగే 11 o'clock 1 ఫ్రూట్ తీసుకున్నానండి. నా లంచ్ 1 తర్వాత చేశానండి. చికెన్ కర్రీ అండ్ కోకోనట్ రైస్ అండి. మోస్ట్లీ నా లంచ్ అండ్ డిన్నర్ ఒకేలాగా ఉంటుందండి. చపాతీ కూడా తీసుకున్నాను ఒకటి. అండ్ నైట్కి మోస్ట్లీ నేను ఓన్లీ చపాతీస్ తింటాను. ఇది ఆల్మోస్ట్ నేను 8 o'clock తిన్నాను. అండ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను విత్ నట్ పౌడర్. ఇలాగే 30 days ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.